రాష్ట్రంలో ఉమ్మడి ఏపీ కంటే పరిస్థితి అధ్వానంగా మారిందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. కేసీఆర్ పాలనలో వ్యవసాయం స్వర్ణ యుగంలా ఉండేదన్నారు. నల్గొండ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు జిల్లాను పట్టించుకోవడం లేదన్నారు. అధికారులు కూడా కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు జగదీష్ రెడ్డి. ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నా ఈ 16 నెలల కాలంలో 3 పంటలు అయిపోయినాయి, 4వ పంట వస్తూ ఉంది. ఏ ఒక్కరోజు కూడా జిల్లాలో వ్యవసాయ పరిస్థితులపైన సమీక్ష పెట్టిన పాపనము లేదు ఈ మంత్రులు. రైతుకు దెబ్బ మీద దెబ్బ పడుతూ ఉంది. ఏరికోరు తెచ్చినోడు ఎగిరెగుతానండి అన్న మాట ఇవాళ స్పష్టంగా రైతాంగానికి జరుగుతూ ఉంది. రైతాంగం గుండెల మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఎగిరెగిరి తన్నుతున్నది. ఒక్కటొక్కటిగా కోతలు పెడుతూ రుణమాఫీ 30% కూడా చేయలేదు. రైతులు ఏడుస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి మంత్రులు ఒకరికి సంబంధం లేకుండా మాట్లాడిన మాటలతోనే 2 లక్షల వరకున్న అప్పును తీరుస్తాం, 5 మీరు కట్టుకోండి అంటే చాలామంది రైతులు వెళ్ళి కట్టుకున్నారు. వీళ్ళు 2 లక్షలు కట్టలేదు. ఆ రైతు ఇప్పుడు అప్పు తెచ్చుకునే పరిస్థితి కూడా లేదు. ఆనాడు బోనస్ ఇస్తే అన్ని దొడ్డోడ్లకు ఇస్తామని చెప్పి రాసిచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత మాట మార్చి సన్న ఓట్లకే ఇస్తాము అంటే కూడా రైతాంగం సన్న ఓట్లకు మారిరు చాలామంది. కానీ ఇప్పటి వరకు బోనస్ బోగస్ అయిపోయింది.